ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ సిరి సంపదలకు నిలయంగా విలసిల్లిన రాష్ట్రం. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూములు కొని స్థిరపడ్డారు. వ్యాపారాలు ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. ఉద్యోగుల జీతాలకు కూడా కుండలూడ్చి డబ్బులు కట్టాల్సి వస్తోంది. కేంద్ర సాయం లేనిదే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంటోంది. ఈ మాట అంటుంది విపక్షాలో, విమర్శకులో కాదు, ఏకంగా వైసీపీ లోక్సభ పక్ష నేత గౌరవనీయ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో అన్న మాటలు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం విభజన హామీలను వెంటనే అమలు చేస్తే తప్ప పని జరిగేలా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 7 ఏళ్లు గడుస్తున్న ఢిల్లీ సర్కార్ ఈ విషయంపై శ్రద్ధ చూపడం లేదన్నారు. అయితే దీనికి కేంద్రం కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నట్టే ఏపీ కూడా నిధులిస్తున్నామని, అయినా రెవెన్యూ లోటుని అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. అంతేకాదు సంక్షేమ పథకాల పెనుభారమే వారికి సంకటంగా మారిందని కుండబద్దలు కొట్టేశారు. ఆదాయ మార్గాలను అన్వేషించకుండా పథకాల పేరుతో సంతర్పణ చేస్తే ఖజానా ఖాళీ కాక ఏమవుతుందని విమర్శలు ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాయి. అయినా వారి మాటను చెవికెక్కించుకున్న దాఖలాలు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు కేంద్రం కూడా అదే విషయాన్ని తెగే చెప్పింది. పైగా ఇప్పుడు పరిస్థితి చేయి దాటింది. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ముందున్న మార్గం ఏంటి? అప్పుల ఊబిలోంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కిస్తారు? కేంద్రం నుంచి అనుకున్న మేర సాయం లభించకుండే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే ఆదాయ సముపార్జనకు కొత్త అర్థాలు చెప్తూ నవ్వుల పాలవుతున్న ఏపీ పాలకులు ఇకనైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చర్చిద్దాం ఇవన్నీ ఇవాల్టి టాప్ స్టోరీలో. చాలా రోజుల నుంచి ఆర్థిక నిపుణులు చెప్తూనే ఉన్నారు, విపక్ష నేతలు చెబుతూనే ఉన్నారు, రఘురామకృష్ణరాజు గారు లాంటి స్వపక్ష నేత కూడా చెబుతున్నారు. కానీ ఏవి చెవికెక్కడం లేదు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా అంటారా, అప్పులున్నాయి అంటారా, ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారని చెప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఒంటికాల మీద లేశారు. చివరికి ఇలా మిథున్ రెడ్డి గారే చెప్పాల్సి వచ్చింది. మరి మిథున్ రెడ్డి గారిని ఏం చేస్తారు? ఉన్నదన్నట్టుగా చెప్పినందుకు ఆయన అభినందిస్తారా, లేక రాష్ట్ర పరువు తీసినందుకు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూడాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జీతాలు సరిగ్గా లేవు, పెన్షన్లు కూడా సరిగ్గా రావట్లేదు. అమ్మఒడి కోర్టు పుణ్యమని తప్పించుకున్నారు. ఎక్కడా డబ్బులు వచ్చే మార్గం లేదు. అయితే గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు 2003లో ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబం అది. అప్పులు తీర్చడానికి మార్గం లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఆ రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీ స్థాపించి ఎటువంటి పెట్టుబడి లేకుండానే, ఎందుకంటే అప్పులో ఉన్నారు కదా అంతకుముందు, ఎటువంటి పెట్టుబడులు లేకుండానే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించగలిగారు, పెట్టుబడులు పెట్టించుకోగలిగారు, అత్యుత్తమ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. రాష్ట్ర ప్రజలు కూడా ఏమనుకున్నారంటే తన కుటుంబాన్ని అప్పుల బారి నుంచి కొన్ని వేల కోట్ల సంస్థగా తీర్చిదిద్దారు, ఇన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు. కాబట్టి వారైతే అప్పుల కూపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తారు, మంచి ధనవంతమైన రాష్ట్రంగా చేస్తారు అని అనుకున్నారు. ఇదేం కుటుంబం కాదు కదా, ఈ ప్రజలేం కుటుంబ సభ్యులు కాదు కదా సంపాదించి పెట్టడానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయక ప్రజలు. అది చూసి ఇది అనుకున్నారు. వారు సంపాదించుకోవడం వేరు, మీకు సంపాదించి పెట్టడం వేరు. ఈ చిన్న లాజిక్ ఎక్కడో మిస్ అయ్యారు మీరు. శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ మనతో ఉన్నారు. అలాగే ప్రముఖ ఆర్థిక నిపుణులు కుటుంబరావు గారు కూడా మనతో ఉన్నారు. కుటుంబరావు గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి పరిస్థితి, ఏపీ పరిస్థితి? ఏముందండి చెప్పుకోవటానికి, ఇందులో మనం ఆల్రెడీ బ్యాంక్రప్ట్ అయిపోయాము. అదే కనుక ఏ కంపెనీని అయ్యి ఉంటే కనుక ఇప్పుడు ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద ఇప్పటికీ ఏ ఎన్సిఎల్టీకో రిఫర్ చేసేసినట్టు దివాలా అయిపోయిన కంపెనీని మన రాష్ట్రాన్ని కూడా రిఫర్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఆ పరిస్థితిలో ఉన్నాం సింపుల్ గా చెప్పాలంటే కనుక. కాబట్టి బిచానా ఎత్తేసిన తర్వాత ఇంకా లెక్కలు ఏ విధంగా క్యామోఫ్లేజ్ చేస్తారు ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. లాస్ట్ మంత్లీ నెంబర్స్ ఏవైతే వచ్చినాయో సిఏజీ దగ్గర నుంచి ఆ నెంబర్స్ మనం చూస్తే పూర్తి సంవత్సరానికి ఏదైతే బడ్జెట్ లో చూపించారో ఇంత ఫిజికల్ డెఫిసిట్ ఉండొచ్చు, ఇంత ప్రైమరీ డెఫిసిట్ ఉండొచ్చు అని చెప్పేసి అవన్నీ కూడా 4 ఇంతలు 5 ఇంతలు దాటిపోయాం మనం అక్టోబర్కి.
5,000 బడ్జెట్ పెట్టారు. ఏది రెవెన్యూ సర్ప్లస్ కానీ డెఫిసిట్ కానీ ఉండొచ్చు అని చెప్పేసి అని. అది ఇప్పుడు రెవెన్యూ డెఫిసిట్ దాదాపు 40,000 కోట్లు అయిపోయింది. అంటే 800% పైచీలకు అయిపోయింది. సేమ్ థింగ్ ఫిజికల్ డెఫిసిట్ కూడా బడ్జెట్లో ఎంత పెట్టారు, 37,000 కోట్లు పెట్టారు. అక్టోబర్ వచ్చేసేపటికే 39,000 కోట్లు పైచీలకు అయిపోయింది. అండ్ అన్ని అబద్ధాలు, రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెప్పటం, కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పటం, రిజర్వ్ బ్యాంక్ అబద్ధాలు చెప్పటం కామన్ అయిపోయింది. వాళ్ళ పేపర్లోను, సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కూడా అబద్ధాలు చెప్పటం తోటి ప్రజల్లో ఏదో తప్పుడు సమాచారం పంపిద్దామని, ఏది లైక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే యాక్చువల్ గా ఒక ఆస్తి క్రియేట్ చేయటం రాష్ట్రానికి అనమాట, ఏదైతే ఉంటుందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చేయటంలో కేవలం 8,700 కోట్లు ఖర్చు పెట్టి అక్టోబర్ వరకు బడ్జెట్ 31,000 కోట్లకు అనమాట మార్క్ చేస్తే, సాక్షి పేపర్లో చూపిస్తారు 22,000 కోట్లు ఖర్చు పెట్టారు, 30,000 కోట్లు ఖర్చు పెట్టారని. వాళ్ళకే తెలియదు లెక్కలు సరిగ్గా. ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇన్ని తప్పుడు లెక్కలు చెప్తున్నారు. కానీ ఎంతకాలం చెప్తారు, ఎంతకాలం మభ్య పెడతారు? ఇక్కడ 4-5 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి సాంబశివరావు గారు. సిఏజీ రీసెంట్లీ ఆడిట్ రిపోర్ట్ ఏదైతే ప్రెజెంట్ చేసిందో, అది అసెంబ్లీలో ఏదైతే గనక మొన్న ఇచ్చారో, అందులో ఒక్క సింపుల్ కమెంట్ అనమాట ఏదైతే చెప్తారో లాస్ట్ లో కమెంట్స్ లో, అది చెప్తే మీకు వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుసు. ఇవాళ ఏ బిల్ అయినా రావాలి, ఏదైనా చెయ్యాలి అంటే అన్ని సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయాలి. సిఎఫ్ఎంఎస్ లో ఎంట్రీ అయితేనే వస్తుందని తెలుసు కదా సాంబశివరావు గారు మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అయితే సిఏజీనే కమెంట్ చేసింది, సిఎఫ్ఎంఎస్ లో ఉన్న లెక్కలకి ఫైనాన్స్ అకౌంట్స్ సబ్మిట్ చేసిన లెక్కలకి అసలు పొంతం లేదండి. అంటే ఎవరైనా బిజినెస్ మెన్ అనమాట దొంగ లెక్కలు, ట్యాక్స్ ఒకటిను, ఇన్కమ్ ట్యాక్స్ ఒకటిను, ఇటు వేరే అప్పులు తీసుకోవడానికి చూపించడానికి మ్యానిపులేట్ చేసి ఎక్కువ ప్రాఫిట్లు ఉన్నాయి అట్లా చూపించడానికి 2 అకౌంట్లు ఏవైతే మెయింటైన్ చేస్తారో అట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుల కోసం అట్లా చేస్తుందా? సిఎఫ్ఎంఎస్ లో ఉన్న లెక్కలకి, ఫైనాన్స్ అకౌంట్స్ లెక్కలకి అసలు పొంతం లేకపోవడం ఏంటండి? డైరెక్ట్ సిఏజీ కమెంట్ చేసింది అది పొంతనే లేదని. అండ్ ఇంకొకటి, ఎన్ని చిల్లర పనులు చేశారంటే ఈవెన్ వర్కర్స్ సెస్ ఏదైతే బిల్డింగ్ వర్కర్ సెస్ ఏదైతే కలెక్ట్ చేస్తారో అది ఆ సెస్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ అనమాట ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు, గవర్నమెంట్ పెట్టేసుకుంది తన కిందే. ఇక లెక్కలు చూడండి. అంటే మామూలుగా ఏదైనా వెల్ఫేర్ మెజర్ కోసం అని సెస్సులు ఏమన్నా పెడితే ఆ సెస్సులు కూడా తను తినేసి దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రాములకి ఏదో విడివిడిగా ఖర్చు పెట్టడమా, ఏ విధంగా చేస్తున్నారో ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి కదా, ఒక వైట్ పేపర్ అయితే ఇవ్వాలి కదా. ఇంకొకటి, ఇది ఇన్ని తప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నా సాంబశివరావు గారు. సరే, పార్లమెంట్ లో ముందు ఒక ఎంపీ భరత్ అడిగారు, ఆ తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డి గారు మాట్లాడారు, అయ్యో మేము అవసాన దశలో ఉన్నాం, కాస్త నీళ్లు పోయండి, అప్పుడు కానీ లేచి నుంచోలేము, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉంది అని ఇది చేశారు. అయితే ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, సిఏజీ తన కమెంట్ లో ఏం చేసిందో చెప్పనా అండి? గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కి దానికి ఇస్తుందో అదే విధంగా రాష్ట్రం తన దగ్గరకు వచ్చిన రెవెన్యూలో నుంచి గ్రాంట్లు అన్నమాట దేనికైతే స్టేట్ స్కీములకు కానీ దేనికైతే ఇస్తుందో 22,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కి యూసీలు ఒక్కటంటే ఎస్ కుటుంబరావు గారు, సంథింగ్ ప్రాబ్లం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. శ్రవణ్ గారు నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు గారు. శ్రవణ్ గారు, అంటే స్థూలంగా మనం ఆలోచించినట్టయితే ఏ రాష్ట్రమైనా ఆదాయం పెంచుకోవాలి, రెవెన్యూ లోటు తగ్గించుకోవాలి. ఒకవేళ వీలు కానట్టయితే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయం చేయాల్సిందే. కానీ అనేక రాష్ట్రాలు మాత్రం అప్పులు చేస్తున్నమాట వాస్తవం, కానీ అందరూ కూడా 26% లోపటే వాళ్ళ ఆదాయాన్ని పట్టి చేశారు. మన కుటుంబంలో కూడా చాలామంది కూడా అప్పులు చేస్తారు. ఆదాయం ఎంత ఉందో చూసుకొని, ఇప్పుడు మనకు ఒక కారు లోన్ కావాలంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నామో, మన ఆదాయం ఎంత ఉంది, మీరు ఈఎంఐ కట్టగలరా లేదా చూసి లోన్ ఇస్తారు సార్. ఎవరైనా సరే ₹1,00,000 నెలకు ఆదాయం ఉన్నోళ్ళు 5-6 కోట్లు పెట్టి కారు ఎవరు కొనరు.
ఈ మినిమం కామన్ సెన్స్ ఇది. కానీ ఇప్పుడు చూసినట్టయితే యూనివర్సిటీలో ఉన్న గ్రాంట్లు లేపేస్తూ ఉన్నారు, కార్పొరేషన్లు పెట్టి అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మద్యం ఆదాయం ఎంత వస్తో లెక్కేసి అప్పులు తెచ్చుకుంటా ఉన్నారు. అంటే అన్ని చోట్ల ఎంప్లాయీస్ పిఎఫ్ వాళ్ళకు తెలవకుండా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇంత ఘోరంగా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్. అసలు ఏపీలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సింది ఎట్లా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినటువంటి నేపథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది సాంబశివరావు గారు ఇక్కడ. ఎందుకంటే 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొంత ఆర్థిక లోటు ఆంధ్రప్రదేశ్ కూడా రమారమి 86,000 కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు మిగిలింది, కొంత తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళింది. సో అంత రెవెన్యూ లోడ్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిపాలన కొనసాగించినప్పుడు అప్పుడు 2014లో ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని పరిపాలించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కానీ 13 జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించిన మాట మాత్రం వాస్తవం. ఇక్కడ ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే విషయంలో కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంలో కానీ కంప్లీట్గా అందరూ హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేయడంతో 13 జిల్లాల యొక్క ప్రగతి, ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి, రాజకీయంగా వాళ్ళు కొంత స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో పట్టుమని ఒక 10,000 మందికి ఉపాధించే ఎక్సెప్ట్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో లాంటివి తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత గొప్పగా అభివృద్ధి చేసినటువంటి పార్టీలు అయితే లేవు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా ఎగ్జామ్షన్ అని నేను అనను. అయితే ఇలాంటి 13 జిల్లాలని అభివృద్ధి చేయవలసినటువంటి పరిస్థితి మన మీద పడినప్పుడు అయితే ఇది 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు సాంబశివరావు గారు వీళ్ళు డచ్ పరిపాలనలో ఉండటం కారణంగా కొంత కల్చర్ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ తెలంగాణకంతా కూడా ఒక బెటర్ ఫుటింగ్లో ఉన్నమాట అయితే వాస్తవం. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, అంత దారుణమైన పరిస్థితుల్లో లేకపోయినా కొంత బెటర్ ఫుటింగ్లో ఉన్నమాట అయితే వాస్తవం. బై వర్చ్యూ ఆఫ్ దేర్ ప్రీవియస్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి కల్చర్ కారణంగా. అయితే ఏమైపోయింది, 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత గత ప్రభుత్వం మీద పడినప్పుడు గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి 94 ఆఫ్ బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా కొంత మనకి ఒక వెసులుబాటు కలిగింది. ఈ వెసులుబాటు ఏంటి అంటే విభజన చట్టం ద్వారా క్యాపిటల్ని డెవలప్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించాలి. 2 పోలవరం జాతీయ ప్రాజెక్టు కింద మనకి కొంత సహకరించాలి. వెనుకబడిన జిల్లాలకు సంబంధించి కొంత సహకరించాలి. ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంత వెసులుబాటు కలిగించాలి. ఇది బోత్ ది ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్కి ఇచ్చినటువంటి విభజన చట్టంలో హామీలు. అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఈ విభజన హామీలు తెచ్చుకోవడంలో కొంతవరకు తెలుగుదేశం పార్టీ సక్సీడ్ అయిందనే చెప్పాలి. అంటే లాస్ట్ 1.5 ఇయర్ టెన్యూర్లో వాళ్ళతో కొన్ని గిలికజ్జాలు వచ్చినప్పటికీ కొంత ప్రత్యేక హోదా విషయంలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలను తీసుకొచ్చుకున్న విషయంలో కొంతవరకు సక్సీడ్ అయింది. పూర్తిగా సక్సీడ్ అయిందని నేను కూడా ఇక్కడ ఎండార్స్ చేయడానికి సిద్ధంగా లేను. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీలైనంత వరకు ఆయనకున్న పరిధిలో పరిపాలించారు. ఒక 5 సంవత్సరాల పాటు ఇంచుమించుగా 1,50,000 కోట్లు ఇంచుమించుగా రమారమి అప్పు చేసి కొంత అప్పటి వరకు విభజన చట్టంలో ఉన్నటువంటి అప్పు ఓవరాల్గా 2,50,000 కోట్లు నాకు సబ్జెక్టు కరెక్షన్ కుటుంబరావు గారు చెప్పాలి. అంత అప్పు ఇచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన నా వైనం. సరే, ఎంత మంచి చేశారు, ఎంత చెడ్డ చేశారు అనేది ప్రజలు ఎలా భావించారు అనేది పక్కన పెట్టేద్దాం. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి ప్రమాణ స్వీకారం రోజున స్పీచ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరప్షన్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడతాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెడలు వంచి 25 మంది ఎంపీలు ఇస్తే నాకు మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం చేత పనిచేయిస్తాను. ఆయన కండిషన్స్ అప్లై అనే విషయం ఏం చెప్పలా. ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు 25 ఎంపీలు ఇవ్వండి, నేను మెడలు ఉంచుతానన్నాడు. 28 ఎంపీలు ఉన్నాయి. మరి ఎంతవరకు మెడలు ఉంచారు ఏందో నాకు తెలియదు. అయితే విభజన హామీల విషయంలో కానీ లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు తీసుకొస్తుంది. ఈయన చాలా అద్భుతంగా మాట్లాడారు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించే విధంగా పాదయాత్ర చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు నమ్మారు. నమ్మకపోతే ఆయనకు అంత అద్భుతమైన మెజారిటీ ఇవ్వరు.
ఎందుకంటే సిపిఎస్ విషయంలో కానీ ఎంప్లాయీస్ విషయంలో కానీ గత ప్రభుత్వం ఏమైతే నెరవేర్చుకోలేకపోయిందో ప్రత్యేక హోదా విషయంలో నేను మెడల్ వంచి తీసుకొస్తాను, ఎందుకంటే మడం తిప్పని మాట తిప్పని నేత కాబట్టి ఆయనకు ఆ క్రెడిబిలిటీ ప్రజలు నమ్మి ఇచ్చారు. ఈయన రాగానే ఏం చేశారు, వాటర్ బాటిల్స్ అదేదో హిమాలయ వాటర్ బాటిల్స్ మార్చి బిస్లరీ వాటర్ బాటిల్ 15 రూపాయల వాటర్ బాటిల్ పెట్టుకొని దాన్ని అంతా రోజు సోషల్ మీడియాలో అద్భుతంగా పాపులర్ చేశారు. 2 లంచ్ క్యాబినెట్ మీటింగ్ జరిగితే లంచ్లో పెరుగన్నం ఆవకాయ బద్ద వేశారంట. సో అది రోజంతా టీవీలో చూపించి పెరుగన్నం మినిస్టర్లకి క్యాబినెట్ మీటింగ్లో పెరుగన్నం పెట్టి సింపుల్గా ముగించిన జగనన్న రాష్ట్రాన్ని ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎక్కడ కూడా దుబారా కాకుండా కాపాడుతున్న జగనన్న అని అద్భుతమైనటువంటి కలరింగ్ ఇచ్చారు. సో మేమందరం అనుకున్నాము కొస్త సమాజ స్వరూపం బాగుండాలని కోరుకునేవాళ్ళు. మేమందరం చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, బాగుంటుందని. ఈయన చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఈ 2.5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళిపోయి 2,50,000 కోట్ల నుంచి 6 లక్షల కోట్ల రూపాయల అప్పుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ప్రతి ఒక్క వ్యక్తి మీద 1 లక్ష రూపాయల అప్పు తీసుకొచ్చి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి గొప్ప విషయాలు అంటే 15 రూపాయల బిస్లరీ వాటర్ బాటిల్ తాగి మంత్రులకి పెరుగన్నమను నిమ్మకాయ బద్ద పెట్టి సాధించిన ఘనత ఏంది అంటే 6 లక్షల కోట్ల రూపాయలు. ఎందుకు 6 లక్షల కోట్ల రూపాయలు? ఎఫ్ఆర్ఎంబి యాక్ట్ ఏం చెప్తుంది? దానికి మించి ఎంతకు అప్పు చేశారు, నెలకి ఎంత అప్పు చేస్తున్నారు? రమారమి 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేస్తుంది సంవత్సరానికి. ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? ఎవరికి ఇస్తున్నారు? మీకు ఒక విషయం చెప్తా, కుటుంబరావు గారి దగ్గర నుంచి నేను లెక్కలు తీసుకున్నాను ఇందాక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికీ 80,000 కోట్ల రూపాయలు బిల్స్ పేమెంట్లు చేయాలి వీళ్ళందరికీ. 15,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇప్పుడు రేపొద్దున ఉన్న ఏరియర్స్ కింద పే చేయాల్సి వస్తుంది. 10,000 కోట్ల రూపాయలు పిఆర్సీ ఏరియర్స్ కింద పే చేయాల్సి వస్తుంది. ఎంతమంది? 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంప్లాయీస్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం పే చేయాలి. ఎక్కడి నుంచి పే చేస్తుంది? ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను సాంబశివరావు గారు. ఎవరైతే ఎంపీ ఇంతకుముందు పార్లమెంట్లో మాట్లాడారో వెనుకబడిన 94 ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు ఇవ్వండి, మా రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మా రాష్ట్రం తల్లడిల్లిపోతుంది, జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవని. మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీరు జీతాలు ఇవ్వటానికను మీ జగనన్న అమ్మఒడి అక్కఒడి నాన్నఒడి వేడుకోవడానికి వాడుకుంటారా? కేంద్ర ప్రభుత్వం దేనికి ఇస్తుంది? మీ సంక్షేమ కార్యక్రమాలకి జీతాలు ఇవ్వదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయీస్కి డబ్బులు జీతాలు ఇవ్వడానికి, మీ పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వడానికి, మీ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. కాస్త ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 42% నిధులు దేనికి వాడాలి అంటే విభజన చట్టంలో ఉన్న ఏం చెప్పినాయి అంటే వెనుకబడిన జిల్లాలకు వాడాలి. అది అందుకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. పోలవరం కోసం వాడాలి, అందుకు మీకు డబ్బులు ఇచ్చేది. ఏది? విభజన చట్టంలో. అది కాకుండా జనరల్గా మన హక్కుగా తీసుకొచ్చే నుంచి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీ కొనుక్కుంటారో, లేకపోతే ఆయన కారు కొనుక్కుంటాడో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అద్భుతంగా సంక్షేమ పథకాలు ఇస్తారు, అది వేరు. విభజన చట్టంలో ఒక్క నిమిషంలో ముగిస్తాను సాంబశివరావు గారు. విభజన చట్టంలో నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మీ సంక్షేమ కార్యక్రమాలకు వాడటానికి లేదు. మీరు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడిన అంశం విభజన చట్టాలకు సంబంధించి పేద ప్రజలకి వాడటానికి లేదు. ఎందుకు అంటే విభజన చట్టంలో నుంచి వచ్చేది పోలవరంకి వెళ్ళాలి, విభజన చట్టంలో నుంచి వచ్చేది రాయలసీమలోను ఆంధ్రాలోను ఉన్నటువంటి వెనుకబడిన జిల్లాలకు వెళ్ళాలి, విభజన చట్టంలో నుంచి వచ్చేది ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళాలి తప్ప మీ అమ్మఒడికి అక్కఒడికి అన్నఒడికి విభజన చట్టంలో నుంచి వచ్చే డబ్బులు వాడటానికి లేదు. ఈ విషయం కాస్త గమనించగలిగితే ఈ రాష్ట్రం కొద్దిగా గొప్ప బాగుపడే అవకాశం ఉంది. రైట్, వచ్చిన బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. ఫార్మలిన్ ప్రసారణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం. గ్రీన్ ప్లై తో మాత్రమే ఫర్నిచర్ తయారు చేయండి. భారతదేశం యొక్క జీరో ఎమిషన్ మార్గాన్ని కలిగిస్తుంది. ఈ జీరో ఎంచుకోండి, ఆరోగ్యంగా జీవించండి. త్వరగా డెవలప్ అయిన వాళ్ళంతా సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారు. దానికి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉంటే ఇక సక్సెస్ మందే. సువర్ణ భూమి, తరతరాలకు చెరగని చిరునామా. గోకుల్ గోకుల్ బనియన్లు, గోకుల్ గోకుల్ లోదుస్తులు, గోకుల్ బనియన్ సుఖమైనది, గర్వం పెంచే అందం ఇది. గోకుల్ బనియన్లు మరియు లోదుస్తులు. గోకుల్ గోకుల్ బనియన్లు. 2 గంటల మందులు, డాక్టర్ గారి సలహాలు, పావు గంట సేపులో ఒక్క ట్యాప్ చెయ్యన్నా, ఒక్క ట్యాప్ చెయ్యి. అపోలో 24/7 ఎక్స్పర్టీస్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. ఇల్లు చూడడానికి వచ్చారా?
బయర్ లేదా టెనెంట్ కోసం వెతకడానికి మీరు ఎలాగో కష్టపడతారు, కాబట్టి ముందుకు సాగండి. మరైతే ఇక సెర్చ్ మానేసి housing.com మీద లిస్ట్ చేసుకుని ఇక్కడితో సెర్చ్ ఆపేయండి. డౌన్లోడ్ నౌ. We may seem different, but when we get together in celebrations, it's twice the joy, twice the fun. Duos Highball Soda Water. ఏం జరుగుతోంది? వాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు, నేను వాళ్ళని ఆపలేను. ఏ పిశాచితోనో పోరాటానికి నవ్వు. అతనికే వయసు. వాళ్ళు చావాల్సి వస్తే చావాల్సిందే. మరిద్దరం మాట్లాడుకున్నాక నిర్ణయించుకుందాం. అది వాళ్ళ విధి. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ద ప్లేటెడ్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాను. ఐడియా చాలా సింపుల్. ఒక ప్లేట్ కొనండి, మరొక ప్లేట్ నింపండి. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, ఒక ఆర్డర్, అంతే. అలా ముందుకు సాగిపోయాం. ఇంతలో ఒక్కసారిగా ప్రపంచం స్తంభించిపోయింది. కానీ అప్పుడే ఫేస్బుక్ కమ్యూనిటీ నా భుజంపై చెయ్యి వేసి ఆసరాగా నిలిచింది. కలలు దృఢమయ్యాయి, జనం తోడయ్యారు. సైడ్ ప్రాజెక్ట్ కాస్త ఫుల్ టైం బిజినెస్ గా మారిపోయింది. గమ్యం ఇంకా ముందుంది, పద పద. నొప్పితో నువ్వాగకు, పద పద. నొప్పి నివారణి జందుబామ్, తలనొప్పి, వెన్ను నొప్పి, జలుబుకి ఉపశమనం. పద 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 పద. నొప్పితో ఆగకు, తలదించకు, ఇండియా పద పద. జండుబామ్. Champs always start early. With Disney Byju's Early Learn and Byju's One-on-One Maths. Personal attention on Byju's One-on-One Math classes along with Disney Byju's interactive worksheets and high-quality videos. Math और English के fundamentals बनाए strong ताकि वो चले lifelong. Download Disney Byju's Early Learn. Book a free class on Byju's One-on-One Math. గోద్రేజ్ ప్రొటెక్ట్ మ్యాజిక్ హ్యాండ్ వాష్. నీళ్లు వేయండి, పౌడర్ కలపండి, షేక్ షేక్ మ్యాజిక్. హ్యాండ్ వాష్ ఎందుకు? ఇది కరోనా వైరస్ మరియు జర్మ్స్ నుంచి 99.9% ప్రొటెక్షన్ ఇస్తుంది. కేవలం 15 రూపాయలు. ఇంకా మన్నుతుంది 3 సబ్బులంతా. గోద్రేజ్ ప్రొటెక్ట్ మ్యాజిక్ హ్యాండ్ వాష్. ఎల్లప్పుడూ తోడుగా ఉండే భాగస్వామ్యం మనందరికీ అవసరం. దానికోసం రిజిస్టర్ ఆన్ telugushadi.com. ఇదుంటే నీతో నేనున్నట్టే. లేట్ అయిపోయింది. ఈ మోకాళ్ళు. బుజ్జి 5 నిమిషాలు. చిన్న బ్యాంక్ దగ్గర దిగబెట్టు. 10 నిమిషాలు నాన్న. నొప్పి ఉంటే లైఫ్ ఆధారపడి ఉంటుంది. కొత్త ఓలిని జాయింట్ ఎక్స్పర్ట్ వాడండి. ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనమిస్తుంది పూర్తి 12 గంటల వరకు. కొత్త ఓలిని జాయింట్ ఎక్స్పర్ట్. పిల్లలు కోడింగ్ నేర్చుకున్నప్పుడు వారికి అమేజింగ్ థింగ్స్ తయారు చేయడానికి కాన్ఫిడెన్స్ దొరుకుతుంది. Now affordable 1:4 group learning coding classes available. Book a free class today. నువ్వు కష్టపడు, బాగా కష్టపడు, నువ్వు భారం నాపై వేసే. రైనాక్స్పేర్ యొక్క ఆధునిక ప్రపంచ స్థాయి పరిజ్ఞానం గల కోరాజెన్. ఇది కోట్లాది రైతుల పంటలకు పురుగుల నుంచి ఒక తిరుగులేని రక్షణకి భరోసానిచ్చింది. పుష్కలమైన పంటలతో పాటు ఆనందమయమైన జీవితం. కోరాజెన్ బాధ్యతను నిర్వర్తిస్తుంది, జీవితాన్ని మారుస్తుంది. దీనిలో కూడా నాకు లోన్ రేపు దొరుకుతుంది కదా? నో మ్యామ్, 3-4 రోజులు నెక్స్ట్ వీక్ తప్పకుండా. నెక్స్ట్ వీక్ లోన్ కావాలా మ్యామ్? ఇదిగో ముతూట్ ఫైనాన్స్ లోన్ అట్ హోమ్ సర్వీస్ కి కాల్ చేయండి. ఇంకా గోల్డ్ లోన్ ని పొందండి అట్ హోమ్. ఇంట్లో నుంచే వెంటనే 1-800-202-1212 కి కాల్ చేయండి. ఇంకా లైఫ్ లో ముందుకు సాగండి. Beach, mountain, forest. It's impossible to choose a vacation. Best to stay prepared. ఇంతకన్నా పెద్ద సేల్ దొరకదు మరియు ఇప్పుడు ఏ కారణమైనా సరిపోతుంది. For the very first time, shop live with me on Myntra. Myntra end of season sale starts 18th December. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. ఎంతోమంది మేధావులు, ఆంధ్రప్రదేశ్ పౌరులు, ఆ రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళంతా కూడా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి బయట వేయండి, దయచేసి దుబారా ఖర్చులు తగ్గించుకోండి, సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆలోచించండి. ఒకప్పుడు సోమాలియా దేశం ఉండేది, వెనిజులా అనే దేశం కూడా అత్యంత సంపన్న దేశం ఒకప్పుడు. ఆ తర్వాత ఒక పాలకుడు వచ్చి అక్కడ అన్నీ ఫ్రీ చేసేశారు, అక్కడ అందరూ పని చేయడం మానేశారు.
ప్రభుత్వం ఇచ్చేదానికి ఆశపడటం మొదలెట్టారు. చివరికి ప్రభుత్వం ఏమి ఇవ్వలేకపోతే అంతకుముందు చేసిన పనిని మళ్ళీ చేయలేక అందరూ ఆ పనిని వదిలేశారు. కాబట్టి పనిముట్లు కూడా లేక ఇవాళ బీద దేశంగా వెనుజులా దేశం ఉంది. ఒకప్పుడు వెనుజులా అంటే మరి ఇవాళ మిస్ యూనివర్స్ కూడా మనం గెలుచుకున్నాం. ఆ దేశం నుంచి ఎక్కువ మంది గెలుచుకునేవాళ్ళు. అంత గొప్ప కల్చర్ ఉన్న దేశం, ధనిక దేశం కూడా చివరికి కొంతమంది పాలకుల మూలాన అలా తయారైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అమెరికాలో భూములు కొన్నారు, తెలంగాణలో భూములు కొన్నారు. మేమంతా కూడా మా పూర్వీకులు ఆంధ్ర నుంచి నిజామాబాద్ వచ్చిన వాళ్ళం మేము. మరి ఎక్కడ దేశంలో భూములు కొనాలన్నా, ఎక్కడ నగలు కొనాలన్నా, ఎక్కడ సంపద సృష్టించాలన్నా ఆంధ్రప్రదేశ్ నుంచే ముందుండేవాళ్ళు. ఎందుకో గత 4 సంవత్సరాల నుంచి అటువంటి పరిస్థితి లేదు. ఉన్నది అమ్ముకొని తినడం మొదలుపెట్టారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? బాజీ గారు నమస్కారం. సంసరావు గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి ఒక్క నిమిషం, మీరు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం సార్. మీకు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు, 22 మంది ఎంపీలను గెలిపించినందుకు, మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తున్నందుకు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తున్నందుకు, మీ ఎంపీలు ఏమన్నా అసంతృప్తిగా ఉన్నా 22 మంది మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఇంత బాగా చేస్తున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారిని అలా మీరు నోరు తెరిసి అడిగేలాగా చేస్తారా? వెనక నుంచి ఇవ్వచ్చు కదా డబ్బులు మీరు. సంసరావు గారు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని భారతీయ జనతా పార్టీ మేమీ మీడియేటర్లు మీకెందుకు, మేమే డైరెక్ట్గా పనిచేస్తాము, మమ్మల్నే ఎన్నుకొని మమ్మల్ని ప్రజాసేవ చేసే అవకాశం కల్పించమని చెప్పని 2019లో అడిగాం సంసరావు గారు. కానీ వాళ్ళు ఎవరి మాట నమ్మి వంశించబడ్డారంటే పాదయాత్ర పేరు మీద నడకలో ముద్దులు పెట్టి నడకలో మాటలు చెప్పి వాగ్దానాలు అమలు కానటువంటి అబద్ధాలు చెప్పి చేసినటువంటి పెద్ద మనిషికి 151 ఇచ్చారండి. మాకు కాదు ఇచ్చింది. ఆ 151 ఇచ్చిన వాళ్ళని మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాం, నాయన ఉచితంగా చేస్తే వచ్చేది ఉచితమే కానీ ఏముండదని. ఫ్రీ అంటే మొత్తం ఫ్రీయే, లైఫ్ కూడా ఫ్రీ అయిపోయిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో అమాయకులైనటువంటి ప్రజలే మోసపోయారు అనుకుంటాకు వీల్లేదు సంసరావు గారు. విజ్ఞానవంతులైనటువంటి ఉపాధ్యాయులు, విజ్ఞానవంతులైనటువంటి ఉద్యోగులు అనేక మంది సిపిసి పేరు మీద చేస్తే దగ, పిఆర్సి పేరు మీద చేసిందేమో పగ, ఆఖరికి 2.5 సంవత్సరాల తర్వాత ఉద్యమం తర్వాత తగలాల్సిన దగ్గర ఉద్యోగులు మొత్తాన్ని కూడా నమ్మిన వాళ్ళకి తగలాల్సిన దగ్గర తగిలింది మంచి సెగ. బ్రహ్మాండమైనటువంటి ఈ పరిపాలన చూసినటువంటి ఉద్యోగస్తులు ఈ రోజు కళ్ళు తెరిచారు. కానీ సామాన్యులకు కూడా చెప్తా ఉన్నాం, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు పదే వల్లి వేస్తా చెప్పారు, అప్పులు చేసి ఉచితంగా జనాల్ని కూర్చోబెట్టి ఇచ్చేటువంటి ఎన్ని తిప్పలు తెస్తాయి తప్ప వచ్చేటువంటి ముప్పులను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పాను. కానీ ఈ ప్రభుత్వం ప్రజల పేరు మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఏదైతే ఉందో, ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి డబ్బుల నుంచి లాగుతున్నటువంటి రెండో దారిన వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అదేమో దొడ్డిదారిన అక్రమ సంపాదనగా మిగిలిపోయి ప్రజల మధ్యలో లేకపోతే దాపరికి ఉన్నటువంటి రహస్య మార్గాల ద్వారా రహస్య స్థావరాల దాచుకున్నటువంటి పరిస్థితి. లెక్కల్లో చూపించినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో ఆ సొమ్ములు మాత్రమే అప్పులుగా చేసినటువంటి పాపానికి 2.5 సంవత్సరాల్లో, ఒక సంవత్సరం 1,17,000 కోట్లు, ఒక సంవత్సరం 1,11,000 కోట్లు, ఈ మిడిల్ మధ్యకాలంలో జరిగినటువంటి అప్పులతో పాటుగా కార్పొరేషన్ చేసిన దాంతో బ్రహ్మాండమైన ఆంధ్ర రాష్ట్రానికి 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన పాపానికి రేపు చచ్చిపోయే ముసలాడి దగ్గర నుంచి, రేపు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి, ఈ రోజు చచ్చిపోయే ముసలాడి దగ్గర నుంచి రేపు పుట్టబోయే బిడ్డ దగ్గర వరకు కూడా నెత్తి మీద 25,000 రూపాయలు అప్పుతో పుడతా ఉన్నారు. కానీ వెరైటీ ఏంటంటే, విచిత్రం ఏంటంటే సంసరావు గారు, దేశంలో కల్లా అత్యంత ధనవంతులైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, అత్యంత పేద రాష్ట్రంలో ప్రజలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంసరావు గారు, కేంద్రం కాదంటే ఆలోచన చేయాలి. కేంద్రం నిధులు ఇస్తుంది, నిధులని డైరెక్ట్ గా నిధులు ఇస్తే పంచాయతీలకి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పంపిస్తా ఉంటే వ్యవసాయ రంగం కోసం ఇచ్చినటువంటి నిధులు విద్యుత్ పథకాల పేరు మీద డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. మీరు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు, అన్యాయపోయినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పంచాయతీ 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తా ఉంటే రాత్రి 100 కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా తెలియకుండా దొంగతనం చేస్తే, ఎక్కడైనా ఒక విషయం గుర్తుపెట్టాల్సినట్టు మళ్ళీ పదే చెప్తా ఉన్నాం, మనం 10 మంది మధ్యలో ఎవడన్నా మన జేబు కొడితే వాడిని పట్టుకుని తంతం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం చేశారంటే వేలాది కోట్ల రూపాయలు దొంగతనం చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు తీసుకెళ్లి
18 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని రైట్ ముఖ్యమంత్రిగా ఒకళ్ళు పంపించారు, అది కాదు పార్లమెంట్ సభ్యులుగా ఒకళ్ళు ఒక్క పంపించారు. నిమిషం ఇవాళ నేను- బాజీ గారు అది కాదు. మన ఎందుకు అప్పులు చేస్తూ ఉన్నారు, అప్పులు చేసిన డబ్బులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఉత్పత్తిని పెంచాలి, సంపదను పెంచాలి, అప్పుల్ని పెంచడం వరకే మనం మాట్లాడుకుందాం. ఇక వారి వ్యక్తిగత జీవితం లేదా వాడి కేసులు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం మనం. అవన్నీ సరే సార్. ఇక్కడ నేనేమంటానంటే సమృద్ధి కావాలి,